హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెస్సు టెక్నాలజీస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డెల్ ల్యాప్టాప్ యొక్క ఓఎస్ అనేది కరప్ట్ అయిపోతే మన దగ్గర ఓఎస్ అనేది బ్యాకప్ కూడా లేకపోతే మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనకి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యొక్క ల్యాప్టాప్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది ఛానల్లో. ఫస్ట్ మనకి డెల్ ల్యాప్టాప్ని ఎప్పుడైనా ఓఎస్ మనకి పోయినట్టు అయితే మనకి బాధపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మీ దగ్గర డెల్ ల్యాప్టాప్ కనుక ఉన్నట్టయితే గూగుల్లోకి వెళ్ళి అక్కడ డెల్ సపోర్ట్ అని ఎంటర్ చేయగానే మీకు చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ డెల్ యూఎస్ అని చెప్పేసి ఒక ఫస్ట్ యూఆర్ఎల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాని మీద ఫస్ట్ మనం క్లిక్ చేయగానే చూడండి, మీకు ఈ డెల్ సపోర్ట్ ఏంటంటే మీ ల్యాప్టాప్ యొక్క వారంటీ ఎన్ని మంత్స్ రిమైనింగ్ ఉంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే వారంటీ ఉంది, ఇందులో మీకు కావాల్సిన డ్రైవర్స్, సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సపోజ్ ఇది స్విచ్ సపోర్ట్ అని అడుగుతుంది కదా, ఎంటర్ సర్వీస్ ట్యాగ్ ఆర్ సీరియల్ నెంబర్, సర్వీస్ రిక్వెస్ట్ మోడ్ ఎనీథింగ్. ఇక్కడ ఏంటంటే ఎంటర్ చేయమని అడుగుతుంది కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మన ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ సర్వీస్ ట్యాగ్ అయిన ఒక 7 డిజిట్స్ అనేది ఉంటుంది డెల్ ల్యాప్టాప్కి. ఎప్పుడైనా మీరు చూసినట్టయితే డెల్ ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ టర్న్ చేసి చూస్తే సర్వీస్ ట్యాగ్ అని 7 డిజిట్స్ నెంబర్ ఒకటి ఉంది. సో ఇక్కడ మనం సపోజ్ సర్వీస్ ట్యాగ్ ఎంటర్ చేసినట్టయితే, సపోజ్ ఫ్రెండ్స్ నేను ఒక 7 డిజిట్స్ ఎంటర్ చేస్తున్నాను, ఏదో అన్న ఉంది, C05C B53 అనే సర్వీస్ ట్యాగ్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టినట్టయితే మీకు చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఓఎస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఓపెన్ చేయగానే మనకి మీ ల్యాప్టాప్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. నేను ఏదో అన్నా యొక్క సర్వీస్ ట్యాగ్ ఎంటర్ చేయడం జరిగింది, ఓపెన్ అయ్యింది. ఇక్కడ విఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ కొడితే మీకు డెల్ ల్యాప్టాప్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ జరుగుతుంది. మీ ల్యాప్టాప్ ఏ కాన్ఫిగరేషన్తో తీసుకున్నారు, తీసుకున్నది జెన్యున్గానే తీసుకున్నామా లేకపోతే వాళ్ళు వేరేదో మార్చి ఇచ్చారనేది కంప్లీట్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఈజీగా అనమాట. నెక్స్ట్ మనకి డ్రైవర్స్ అండ్ డౌన్లోడ్స్ ఉందని చూసారు. దీని మీద క్లిక్ చేస్తే మనకి మీ యొక్క ల్యాప్టాప్ యొక్క ఏ డ్రైవర్ మిస్ అయినా సరే ఇక్కడ నుంచి మనం ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇది డెల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి ఓన్లీ మీ ల్యాప్టాప్కి సంబంధించిన ఏ డ్రైవర్ అయినా ఇక్కడ మీకు ఉంటుందన్నమాట. సో ఈజీగా వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇకపోతే మనం ఓఎస్ అనేది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దామంట. ఇక్కడ డౌన్కి వచ్చేస్తే ఫ్రెండ్స్, డ్రైవర్స్ డౌన్కి వచ్చేస్తే మీకు ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ రికవరీ అని చూసారు. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక టూల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అదేంటంటే చూసారు కదా, డౌన్లోడ్ ఓఎస్ రికవరీ టూల్ అని ఉంది. సో దీని మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది రఫ్గా ఫ్రెండ్స్ 3.5 or 4 MB, నియర్లీ 5 MB అనేది ఉంటుంది. అది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. చూసారు. సో ఇది రఫ్గా న్యూ అప్డేటెడ్ వెర్షన్ అనుకుంటా 21.8 MB అనేది ఉంది. సో ఈ ఫైల్ అనేది మీరు డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, అక్కడ మళ్ళీ సేమ్ సెర్చ్లో వచ్చేసి ఇలాగే సర్వీస్ ట్యాగ్ అనేది ఎంటర్ చేయడం అడుగుతుంది. సేమ్ మీ సర్వీస్ ఎంటర్ చేస్తారు. ఇది ఎంటర్ చేసే ముందు మీరు ఒక 32 GB పెన్ డ్రైవ్ అనేది యూఎస్బిలో పెట్టుకుంటే తర్వాత రఫ్గా మీకు ఒక 2 GB ఆర్ 3 GB ఫైల్ వచ్చేసి ఓఎస్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మీ పెన్ డ్రైవ్ని
సేవ్గా తీసి సైడ్ ఉంచుకొని తర్వాత మీ ల్యాప్టాప్ పెట్టి F12 బటన్ క్లిక్ చేసి ఓఎస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ డెల్ యూఎస్బి రికవరీ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసి చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయింది. దీని మీద మనం క్లిక్ చేసినట్టయితే ఎస్ఆర్ నో అని చెప్పేసి అడుగుద్ది. ఎస్ మీద క్లిక్ చేస్తారు. తర్వాత మీకు ఇక్కడ చూస్తే ఇన్స్టాల్ అని చెప్పేసి అడుగుతుంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటారు అన్నమాట ఫైల్. అది ఇన్స్టాల్ చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్, సేమ్ ఇదే విధంగా సర్వీస్ ట్యాగ్ అనేది ఈ సర్వీస్ ట్యాగ్ అనేది ఎంటర్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఆ ఫైల్ అనేది మీ పెన్ డ్రైవ్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఆ పెన్ డ్రైవ్ని మీ సిస్టంలో పెట్టి బూట్ చేసుకుంటే F12 క్లిక్ చేసి ఓఎస్ పెట్టేసుకుంటే మీకు మళ్ళీ నార్మల్ ల్యాప్టాప్ అనేది నార్మల్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను చూసి కన్ఫర్మ్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.